ఆంధ్రప్రదేశ్‌లో వైద్యారోగ్య శాఖ ఫెయిల్యూర్‌లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సొస్తది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య శాఖలో జరిగింది ఏంటి అంటే ఎవరైనా ఈజీగా చెప్పేస్తారు. మెడికల్ కాలేజీలు రానివ్వలేదు. వాటిని పూర్తి చేయనివ్వలేదు. ఇంకా అదేదో పీపీపీ విధానం అన్నారు. ఏదో అన్నారు అయిపోయిందక్కడ. ఆరోగ్యశ్రీ కోట్ల రూపాయల బకాయిలు. కొన్ని హాస్పిటల్‌లో వైద్య ఆరోగ్యశ్రీలో పేషెంట్‌లని చేర్చుకోవట్లేదు. టీడీపీకో, ప్రభుత్వానికో అనుకూలంగా ఉన్న కొన్ని ఆసుపత్రులైతే వైద్య సేవలు అందుతున్నాయి. లేదు అంటే ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్ళాల్సిందే. అదొక ఫెయిల్యూరు. తర్వాత సిబ్బంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న సిబ్బంది ఇప్పటికీ రోడ్డు మీదకొచ్చి ధర్నాలు చేస్తున్నారు, సమ్మెలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. కనీసం వాళ్ళని సమస్యల్ని, వాళ్ళ డిమాండ్‌లని పరిష్కరించే దశగా కనీసం ఆలోచించట్లేదు. ఏదో వాళ్ళు చెప్పాల్సింది చెప్పేశారు. ఒకసారి అయిపోయింది. వాళ్ళు నిరవధిక సమ్మెకు దిగారు. తర్వాత పిలిచి కూర్చోబెట్టి కనీసం చర్చించాలని గాని, ఆ డిమాండ్‌లు పరిష్కరించే దిశగా ఆలోచనలు చేయట్లేదు. అంటే ఇది ఫెయిల్యూర్ అనుకోవాలా? నిర్లక్ష్యం అనుకోవాలా? ఫలితంగా ప్రజలే కదా ఇబ్బందులు పడేది. ప్రజలకే కదా వైద్య సేవలు అందనిది. ఈ నాయకులు, డబ్బున్న వాళ్ళందరూ కార్పొరేట్ వైద్యం తీసుకుంటారు. మన నాయకులైతే అసలిక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ట్రీట్మెంటే తీసుకోరు. హైదరాబాద్ ఎళ్ళిపోతారు. పేద ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వాళ్ళకి తప్పదు. ప్రభుత్వ దవాఖానాలకెళ్ళాలి. ఎళ్లి అక్కడ కూర్చోవాలి. అక్కడికి వెళ్తే రోగులు రోడ్ల మీద పడిగాపులు గాయాలి. కనీసం అక్కడ జూనియర్ డాక్టర్ లేకపోవడం, ఓపీలో పేషెంట్లు క్యూలు కట్టడం, ఒకటి కాదు, 2 కాదు. నానా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అంటే ఎంత ఫెయిల్యూర్‌లో ఉంది వైద్య ఆరోగ్య శాఖ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ నిర్లక్ష్యం ఒకటి, దానికి తోడు ఆ శాఖ పనితీరు ఎంత నిర్లక్ష్యంగా ఉంది, ఎంత ఫెయిల్యూర్‌గా ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే గనక కంటిన్యూ అయితే ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రజలు ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు అది రేపొద్దున మొత్తం ప్రభుత్వానికి ఎఫెక్ట్ అవుతది.